వెల్కమ్ బ్యాక్. ఇక నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజ్ వద్ద దుర్ఘటన జరిగింది. లారీ టాటా ఏసీ ఎదురెదురుగా ఢీకొనడంతో టాటా ఏసీలో ప్రయాణం చేస్తున్న మల్లెవానికుంట తండాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రమావత్ కేశవులు, అలాగే గన్య, నాగరాజు, పాండ్యాలు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇక చనిపోయిన నలుగురిని కూడా మరియు అలాగే గాయపడిన ముగ్గురిని కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజామునే కనపడక ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొంటున్నాయని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజ్ వద్ద దుర్ఘటన జరిగింది. లారీ టాటా ఏసీ ఎదురెదురుగా రావడంతో ఢీకొనడంతో టాటా ఏసీలో ప్రయాణం చేస్తున్న మల్లెవానికుంట తండాకు చెందిన నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రమావత్ కేశవులు, గన్య, నాగరాజు, అలాగే పాండ్యాలు మృతి చెందినారు. అలాగే చనిపోయిన నలుగురిని కూడా మరియు అలాగే గాయపడిన ముగ్గురిని కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంచు ఎక్కువగా కురవటంతో తెల్లవారుజామున కనపడక ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముగ్గురికి గాయాలయ్యాయి, వారిని కూడా మిర్యాల ఆసుపత్రికి తరలించారు. అలాగే చనిపోయిన వారిని కూడా అదే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ఐ ఏమన్నారు? మమత, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిర్మనూరు వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో నిర్మనూరు మండలం వేంపాడు స్టేజ్ వద్ద ఒక వ్యక్తిని 2-వీలర్ బైక్ ఢీకొనడంతో ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే చనిపోయే వ్యక్తిని చూడడానికి అతని బంధువులు పెద్దవూరు మండలం మల్లవానికుంటకు చెందినటువంటి వారి బంధువులందరూ కూడా ఒక టాటా ఏసీ మాట్లాడుకొని ఆ మృతదేహాన్ని చూసేందుకు వస్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి మరో నలుగురు చనిపోవడంతో మొత్తము 6 చనిపోవడంతో ఒకటేసారి ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే చనిపోయిన వ్యక్తిని చూడడానికి వస్తున్న క్రమంలోనే పొగమంచు కారణంగా ఈ యొక్క లారీ ఆటో యాక్సిడెంట్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారందరినీ కూడా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ యొక్క మల్లవానికుంటలో అయితే అంతా కూడా గిరిజనులు కావడంతో ఆ యొక్క గ్రామంలో విషాద ఛాయలు ఉన్నాయి. మొత్తానికి అర్ధరాత్రి సమయంలో ఈ పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రదేశానికి పోలీసులు వచ్చి అక్కడ ప్రమాదం ఎలా జరిగిన దానిపైన ప్రాథమిక విచారణ చేపడతారు. మృతుల్లో బ్రహ్మావతు, నాగరాజు, అదేవిధంగా బుజ్జి, అదేవిధంగా మరికొంతమంది చనిపోవడంతో ఆ యొక్క గ్రామానికి చెందిన వారందరూ కూడా ఆ యొక్క మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆ యొక్క మృతదేహాలను చూసేందుకు ఒకే గ్రామానికి చెందినటువంటి అయితే ఆ యొక్క గ్రామంలో విషాదం నెలకొంది. అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వారి బంధువులు ఏమంటున్నారు? అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఆటోలో 7 ప్రయాణిస్తుండగా అందులో 4 చనిపోవడం జరిగింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రస్తుతం మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి కూడా విషమానంగానే ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ప్రమాదం ఆ యొక్క గ్రామంలో విషాదం నింపిందనే చెప్పవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ కిరణ్.